వెల్కమ్ టు సాక్ష్యం టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. అమరావతి మహిళల అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్. సోమవారం హైదరాబాద్ లో కొమ్మినేనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మోదీ పాలనపై అవినీతి ఆరోపణలే లేవన్న కిషన్ రెడ్డి. పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని కేంద్ర మంత్రి వెల్లడి. మోదీ నేతృత్వంలో దేశ అభివృద్ధి వేగంగా సాగుతోందని అభిప్రాయం. విశాఖపట్నంలో పల్లా సింహాచలం చిత్రపటానికి ఘన నివాళులు. పాల్గొన్న మంత్రి లోకేష్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎంపీ శ్రీ భరత్. ఉత్తరాంధ్ర నేతలు, టీడీపీ నాయకులు ఆయన సేవలను స్మరించుకున్న నేతలు. పల్లా సింహాచలం ఆత్మకు శాంతి చేకూరాలనే ఆకాంక్ష. బోనాల ఏర్పాట్లపై మంత్రుల సమీక్షా సమావేశం. పండుగను వైభవంగా నిర్వహించాలంటూ అధికారులకు ఆదేశాలు. బోనాల కోసం ఇప్పటి వరకు 20 కోట్ల విడుదల. ప్రజలకు అసౌకర్యం లేకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలంటూ సూచన. ప్రతి బోనంపై జై తెలంగాణ రాయాలని సూచించిన ఎమ్మెల్సీ కవిత. హలోకు బదులుగా జై తెలంగాణ అనే అభ్యాసం అలవర్చుకోవాలన్న పిలుపు. రాష్ట్ర అస్మితను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదంటూ వ్యాఖ్య. బస్సు ఛార్జీల పెంపుపై తెలంగాణ జాగృతి ఉద్యమానికి సిద్ధమవుతోందని వెల్లడి. సజ్జల వ్యాఖ్యలపై షర్మిల ఘాటుగా స్పందన. మహిళలను పిశాచులతో పోలుస్తారా అంటూ ఆగ్రహం. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందనే ఆరోపణ. జగన్ కు తన చెల్లి మీద కూడా మర్యాద లేదు అంటూ విమర్శ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం చిత్రపటానికి మంత్రి నారా లోకేష్ ఘనంగా నివాళులు అర్పించారు. విశాఖపట్నంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎంపీ శ్రీ భరత్, హోంమంత్రి వంగల్పూడి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై పల్లా సింహాచలం సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రజల కోసం చేసిన కృషిని కొనియాడుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై తీవ్రంగా స్పందించిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కోరుముట్ల శ్రీనివాసులు ఈ అరెస్టు పూర్తిగా అక్రమమని, ముందస్తు నోటీసు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన చర్చా వేదికలో జరిగిన విషయాలను రాజకీయంగా వాడుకుని కొమ్మినేని మాట్లాడిన మాటలను వక్రీకరించారని ఆరోపించారు. ప్రతిపక్ష గొంతును అణిచివేసేందుకు ప్రభుత్వం కక్ష సాధింపులో వ్యవహరిస్తోందన్నారు. అసలు అట్రాసిటీ కేసు ఎలా పెడతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా చేస్తున్న ఇది మనందరూ కూడా ఏదో మనం కళ్ళారా చూస్తున్నాం. దాన్ని ఆపదిస్తూ ఆ నిందలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిపై మోపడానికి వాళ్ళు తీవ్రమైన కృషి చేస్తున్నారు. ఈరోజు ఇది జరిగిన సంఘటన దాదాపు 24 అవర్స్. జనరల్గా ఏదంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా రియాక్షన్ ఉంటుంది. అంటే ఒక మనసు గాయమైనప్పుడు లేదంటే ఒక ఇబ్బంది అయినప్పుడు ఇమ్మీడియట్గా ఉంటుంది. కానీ ఈ విషయంలో దాదాపు 24 అవర్స్ తర్వాత ఒక రోజు తర్వాత ప్రీ ప్లాన్గా ఇక్కడ నుంచి టీడీపీ నాయకుడు అక్కడ తన గురించి వాళ్ళకు సంబంధించిన వ్యక్తులతో లీక్ చేయడము, తర్వాత ఇంకొక కూటమి నాయకుడు దాన్ని ట్వీట్ చేయడము, తర్వాత స్వయం చంద్రబాబు నాయుడు గారు దీనిపైన మేము యాక్షన్ తీసుకోవడం అనడం అనేది. కృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు దీన్ని టోటల్గా సాక్షి పేపర్కు, సాక్షి టీవీకి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పైన నెట్టడం ఎంతవరకు అది భావ్యము, ఎంతవరకు అది న్యాయమని కూడా వాళ్ళు ఒకసారి అంతరాత్మ ప్రశ్నించుకోవాలి. ఈరోజు మనం చూస్తున్నాం, ఈరోజు కొమ్మినేని పైన పెట్టిన కేసులు దాదాపు 8 సెక్షన్లు 196, 356, 299, 61 ఇవన్నీ కూడా రెలవెంట్ కేసులు కాదు. జనరల్గా గతంలో ఐపీసీ, సిఆర్పిసి ఉండేవి. ఇప్పుడు సెక్షన్ బిఎన్ఎస్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసి, అంటే రిలివెంట్ కాని సెక్షన్లు కొమ్మినేని శ్రీనివాస్ పైన పెట్టి ఆయన అక్రమ అరెస్ట్ చేసి టోటల్గా ఏదైతే ఉందో ఈ యొక్క ప్రెస్ను మొత్తం టోటల్గా బదనాం చేసే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి చేస్తున్నాం. దానికి నిలువెత్తున సాక్ష్యం ఈ అరెస్ట్ అని కూడా మీకు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈరోజు అమరావతిలో ఆయన ఎక్కడ క్వశ్చన్ దాన్ని ఎక్కడ క్వశ్చన్ కూడా రైజ్ కాలేదు. ఆయన చెప్పింది కూడా వాళ్ళు జరిగిన డిబేట్ కాడ ఎక్కడో ఇండియన్ అనాలిసిస్ సుధాకర్ రెడ్డి ఉడుమల ఆయన చేసిన అదే. ఆయన ఎక్కడంటే వాట్ ఈస్ హీ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్.
అతను ఒక ఇన్వెస్టిగేషన్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో అతను సీనియర్ జర్నలిస్టు. అక్కడ అనాలిసిస్ తీసుకున్నారు, ఇండియాలో ఈ విధంగా ఉన్నాయని చెప్పిన దాన్ని కృష్ణరాజు మాట్లాడిన తీరు సాక్షిలో డిబేట్లో నిజంగా కొమ్మినేని శ్రీనివాస్ తను ఖండించాడు. మీరు గమనించారు లేదో, తెలుగుదేశం మిత్రులు కానీ పోలీసు యంత్రం కానీ చాలా కూడా అబ్జర్వ్ చేయాలి, దాని రిపోర్ట్స్ తెప్పించుకోండి. గతంలో ఎన్టీవీలో ఉన్నప్పుడు కూడా అతను చాలా క్లీన్గా ఉండే వ్యక్తి. చంద్రబాబు నాయుడు అతని పైన కుట్ర పన్ని ఎన్టీవీలో కూడా అతను తీసేసి పక్కన పెట్టేసినాడు. ఈరోజు సాక్షిలో ఈరోజు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రభుత్వం చేసిన అనేకమైన అరాచకాలను ఎండగడుతూ డిబేట్లో పాల్గొంటా ఉంటే ఏ విధంగా ఆ కక్ష చంద్రబాబు నాయుడుకు కంటిన్యూ చేస్తూ ఆయన ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి, లేకపోతే ఇబ్బంది అని చెప్పేసి ఉద్దేశంతో పైగా ఏడాది ఈ నెల 12వ తేదీ కూటమి ప్రభుత్వం నుంచి కరెక్ట్గా సంవత్సరం అయింది, ఒక ఏడాది. ఈ ఏడాదిలో ప్రజలు ఏ విధంగా డైవర్ట్ చేయాలా, ఏ విధంగా దీన్ని మార్చాలనే లైన్తోనే ఈరోజు కొమ్మినేని అరెస్ట్ అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈరోజు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు. తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకునే ఆషాఢ బోనాల నిర్వహణపై మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సమీక్షా సమావేశం నిర్వహించారు. బోనాల పండుగను అత్యంత వైభవంగా శోభాయమానంగా నిర్వహించాలంటూ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 20 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా సకల ఏర్పాట్లు సమర్థంగా చేయాలని, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గోల్కొండ బోనాలతోటి తొలి బోనంతో ప్రారంభమయ్యే కార్యక్రమం మనకు ప్రధానమైనటువంటి 4 వారాలల్లో ఉజ్జయిని మహంకాళ అమ్మవారు, లాల్ దర్వాజా, బల్కంపేట్, దాని తర్వాత రంగం సంబంధించి అన్ని కార్యక్రమాలు మీకు తెలుసు. అంబారి మీద ఊరేగింపు, దాని తర్వాత పలహారాల బండి, ఇట్లా రకరకాల కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి. వీటికి సంబంధించి పోయిన సంవత్సరం కూడా ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొండా సురేఖ గారి చొరవతోటి 20 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రిలిమినరీ గా 20 crores రూపాయలు ఇచ్చినా మరి మంత్రి గారు ఇంకా, ఎందుకంటే పోయినసారి కొన్ని నూతన దేవాలయాలను ఇంక్లూడ్ చేసుకున్నాం కాబట్టి మనం కొంత ఇబ్బంది పరిస్థితి ఉండే. ఇప్పుడు మళ్ళీ కంపల్సరీ మనం మ్యాండేటరీగా 10% ఇంక్రీజ్ చేయాల్సినటువంటిది అది ఉంది. కాబట్టి దేవాలయాలకు ఇచ్చేటువంటి సంబంధించిన చెక్స్ కానీ, ప్రిపరేషన్ కానీ, డిస్ట్రిబ్యూషన్ బిఫోర్ బోనాలకు సంబంధించి, ఎందుకంటే ఉత్సవాలు అయిన తర్వాత ఇంత లాభం లేదు కాబట్టి వాటికి సంబంధించిన ప్రిపరేషన్ రెవెన్యూ పరంగా కానీ ఎండోమెంట్ కోఆర్డినేషన్ తోటి ముందుగా కార్యక్రమాన్ని వెంటనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎండోమెంట్ అండ్ రెవెన్యూ ఇద్దరు కలిపి మిగతా వారి సహకారం తీసుకొని ఆ యొక్క కార్యక్రమం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఉద్యోగి ఇది ఒక అమ్మవారి ఆశీర్వచనం కొరకు దొరుకుతున్నటువంటి అవకాశంగా భావించి బోనాల్లో సేవ చేసేటువంటి అవకాశం, బాధ్యత అనుకోకుండా ఇది డ్యూటీ అనేటువంటి మైండ్ కాకుండా ఒకటి సేవ చేస్తున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ గా సర్వీస్ చేసినట్టయితే తప్పకుండా మరి దీనికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం బాగా శుభంగా జరుగుతుంది. మరి ఒక ప్రతి దేవాలయానికి సంబంధించి పెద్ద దేవాలయానికి కూడా పోయినసారి మనం రివ్యూ చేసినాం. మరి ఈసారి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాన్కాల్ ఉద్యోగికి సంబంధించినటువంటి డీటెయిల్ ప్రోగ్రామ్ ను, బల్కంపేట డీటెయిల్ ప్రోగ్రామ్ ను, అదే లాల్ తర్వాత సింహానికి సంబంధించి కూడా డీటెయిల్ ప్రోగ్రామ్ ను, గోల్కొండను కూడా డీటెయిల్ గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో కొంత డీటెయిల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసింది. ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. మనం 26వ తారీఖు జూన్ గోల్కొండ బోనాలతోటి తొలి బోనంతో తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతిబింబంగా ప్రతి బోనంపై జై తెలంగాణ అని రాయాలని సూచించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ప్రజలు ఫోన్ ఎత్తినప్పుడు హలో అనే బదులు జై తెలంగాణ అనే అభ్యాసాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అస్మితను మనమే కాపాడుకోవాలన్నారు. ఇక పెరిగిన బస్ ఛార్జీలపై తెలంగాణ జాగృతి ఉద్యమానికి సిద్ధమవుతోందని వెల్లడించారు. ఉచిత బస్సు పథకం పెట్టమని మేము అడగలేదు, కానీ పెంపు తతంగాన్ని ప్రజలపై మోపవద్దని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఐడెంటిటీని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఈ మంత్ ఎండ్ నుంచి హైదరాబాద్లో బోనాలు స్టార్ట్ అవుతాయి. మనం బోనం ఎత్తిన వెంటనే జై తెలంగాణ అన్నట్టు లెక్క, ఎందుకంటే వేరే ఆలోచనే లేదు. కానీ నా రిక్వెస్ట్ మీ అందరితో, ఈసారి మీ గల్లీలలో జరిగే ప్రతి బోనం మీద కూడా ఎక్కడ ఉంటే అక్కడ జై తెలంగాణ అని రాపియండి. మనం మళ్ళొక్కసారి మన ఐడెంటిటీని అసర్ట్ చేయాల్సిన టైం వచ్చింది. మనందరం కూడా పట్టం బండ్లు వేసుకొని బయలుదేరుతాం. ప్రతి పట్టం బండి మీద కూడా జై తెలంగాణ అని రాసుకుందాం. ఫోన్ ఎత్తినామనుకో హాయ్ హలో అనే బదులు జై తెలంగాణ అనడం స్టార్ట్ చేద్దాం. ఇట్ షుడ్ బికమ్ అ ట్రెండ్. వీ షుడ్ బి ప్రౌడ్ యాజ్ తెలంగాణైట్స్ టు సే జై తెలంగాణ. దాన్ని
మర్పిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అట్లా కాకుండా దాన్ని కాపాడుకొని ముందు తరాల వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మనదే ఉన్నది. నేను బతుకమ్మ కోసం ఉద్యమం చేసినప్పుడు ఎంతసేపు నేను స్కూళ్ళల్లో బతుకమ్మ చేస్తుంటే, ఎందుకంటే స్కూళ్ళల్లో అప్పుడు చిన్నపిల్లలుగా 3వ తరగతి 4వ తరగతిలో ఉన్న ఆడపిల్లలకి మగపిల్లలకి బతుకమ్మ గురించి అర్థమైతే మీరైతే 100 years బతుకుతారు కదా, ఇంకొక 100 years మన బతుకమ్మ ఫెస్టివల్ ఉంటుంది అన్నది మన ఫిలాసఫీ. సో వీ షుడ్ వర్క్ ఆన్ దట్. ఒక పక్క మన కోర్ ఐడియాలజీ అయినటువంటి కల్చర్ మీద పనిచేస్తూనే ఇంకొక పక్క కరెంట్ పొలిటికల్ సినారియోలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇబ్బందుల మీద కూడా మనం పనిచేయాలి. ఉదాహరణకు మొన్న మెట్రో రేట్లు పెంచిండ్రు. ఖచ్చితంగా మెట్రో రేట్లు పెంచితే రేపటి నాడు హైదరాబాద్ జాగృతి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిందే దాని మీద. ఇవాళ బస్ రేట్లు పెంచిండ్రు. ఖచ్చితంగా దాని మీద తెలంగాణ జాగృతి ఉద్యమం చేస్తుంది. ఎందుకంటే మొన్నటిదాకా 1100 ఉన్న బస్ పాస్ ఇవాళ 1400 చేసిండ్రు. అవసరం? స్టూడెంట్స్ బేర్ చేయగలుగుతారా? అఫోర్డ్ చేయగలుగుతారా? ఈ గవర్నమెంట్ని మనం ఏమైనా అడిగినామా ఫ్రీ బస్ ఇవ్వండి ఫ్రీ బస్ ఇవ్వండి అని? ఒక పక్క ఫ్రీ బస్ ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో పక్క రేట్లు పెంచితే దాని అర్థమైంది అంటే కుడి చేతితోనిచ్చి ఎడమ చేతితో వెనక్కి తీసుకున్నట్టే కదా. అంటే ఎవరిని ఉల్లు బనాయిస్తారు హైదరాబాద్ భాషలో చెప్పాలంటే? ఎందుకోసం చేస్తారు? సీనియర్ జర్నలిస్ట్ కోమినేని శ్రీనివాసరావును పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన ఆయనను న్యాయ ప్రక్రియలో భాగంగా కోర్టుకు తీసుకెళ్లారు. కోమినేని అరెస్టును కొందరు అక్రమం, ప్రెస్ ఫ్రీడంపై దాడిగా అభివర్ణిస్తున్నారు. రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో ఈ ఘటనపై వివిధ రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. మహిళలను పిశాచులతో పోలుస్తారా, రాక్షసులు అంటారా, సంఘ జాతి అంటూ అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పడంలో నామోషి ఎందుకు అని ప్రశ్నించిన ఆమె వైసీపీ తప్పే మళ్లీ మళ్లీ చేస్తోందని, సైతాన్ సైన్యంతో తనపై తప్పుడు ప్రచారం చేసినట్లు మండిపడ్డారు. జగన్కు తన సొంత చెల్లి మీద కూడా మర్యాద ఉండటం లేదని వ్యాఖ్యానించారు. నిన్న సజ్జల రామకృష్ణ గారు మహిళలని ఏ మహిళలైతే కడుపు మంటకు గురై ఎలా అయితే వాళ్ళకు అవమానం కలిగించినట్టు భావించి ఎంతమంది అయితే ఉద్యమించారో వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు, వారు పిశాచులని రాక్షసులాగా ప్రవర్తిస్తున్నారని, ఇంకా చాలా నీచంగా సంకర జాతి అని చాలా నీచంగా మాట్లాడటం జరిగింది. వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషి లేదు. అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారు. ఇది వైసీపీకి కొత్తేమీ కాదు. ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా భార్గవ కాకుండా నన్ను కూడా వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైతాన్ సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడలేదు, ఒక మహిళనని చూడలేదు, ఒక తల్లినని చూడలేదు. చాలా కించపరిచిన సందర్భాలు అనేకం. జగన్మోహన్ రెడ్డి గారు ఊత పదంలా చెప్తుంటారు, నా అక్క చెల్లెలు అని. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి, వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి. ఈ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు, మీకు ఓట్లేసిన మహిళలు, మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు, కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే అది కూడా మిగలదు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో పోలీసులు దురుసుగా వ్యవహరించారని బాధితులు ఆరోపించారు. బండి ఆపలేదని ఓ వ్యక్తి ఎస్ఐ కొట్టడంతో పాటు వారి బైక్, సెల్ ఫోన్లు తీసుకెళ్లి కుటుంబాన్ని అడవిలో వదిలేశారని బాధితులు ఆవేదన. రాత్రంతా రోడ్డుపై కూర్చొని బోరును వినిపించామని తెలిపారు. బాధితుడి భార్య, పిల్లలు స్పందించి బాధ్యతాయుతంగా వ్యవహరించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటికాడ కొంచెం డిస్కషన్ అయ్యి, ఫ్యామిలీలో డిస్కషన్ అయ్యి, సరే ఇక్కడ ఉండే లొల్లు ఎక్కువ అవుతుంది కదా, అమ్మ వాళ్ళ ఇంటికి పోదాం బాగా వస్తాను. మా పాప నేను వర్ధనపేట దాకా బస్కి వచ్చినాం. మా ఆయన ఉన్న మా కొడుకు బండి మీద వచ్చిళ్ళు. వర్ధనపేటకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎక్కించుకొని ఆ బండి మీద వచ్చేస్తాను.
వర్ధనపేట కట్ట మీదకి వచ్చినాక ఇక్కడ పోలీసు వాళ్ళు అడ్డేసింది. ఆపినప్పటికీ మేము ఫ్యామిలీతో ఉన్నా సార్ అని నా భర్త 2-3 సార్లు చెప్పిండు. అయినా కూడా వినకుండా ఇంకో సిఐ బండికి అడ్డం మొత్తం కాలు అడ్డం పెట్టింది సార్. కాలు అడ్డం పెట్టడంతో బండి ఆగిపోయింది. బండి ఆపుడుతోనే చేయి చేసుకున్నాడు. అరే లంచోడుక దిగురా బండి దిగురా అని చేయి చేసుకున్న వెంటనే నా పిల్లలు ఒకటే ఏడుస్తారు సార్. ఏడ్చేటప్పుడు నేను బండి దిగిన అన్నయ్య ఇంటికాడ గొడవ అయింది, మేము ప్రాణభయం మీద బయటకు వచ్చినాము, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానము, మీ దండం పెడతా కాలు మొక్తా, మా ఆయన తాగే ఉన్నాడు, పిల్లలు ఏడుస్తారు అన్నయ్య, మమ్మల్ని వదిలిపెట్టండి, మా తప్పు మేము ఒప్పుకుంటాం కదా అని చెప్పినా కూడా అట్లా కాదని బండి తాళం గుంజుకున్నారు, మా ఆయన ఫోన్ గుంజుకున్నారు. పిల్లలు ఒకటే ఏడుస్తా అంటే కూడా నేను ఎంత బతలాడి కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతా అంటే కూడా వినకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను సార్. మాట్లాడుతుంటే కూడా మా ఆయన అన్న మీ దండం పెడతా కాళ్ళు మొక్తా, ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను పిల్లలను తీసుకొని వచ్చిన, నేను తాగున్నా అని చెప్తాను కదంటే నువ్వు ఊదు అన్నారు. 2-3 సార్లు ఊదినా కూడా ఊదేది కరెక్ట్ రాకపోయేసరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చుట్టూ 4-5 పోలీసులు చుట్టూ ఉండి ఆయన మీద దౌర్జన్యం చేసి ఈ చీకట్లో ఈ కట్ట మీద మమ్మల్ని ఇక్కడ వదిలేసి 10 మంది వచ్చి ఎంత వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేయండి, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏడుస్తారు, వాళ్ళ భార్య బతలాడుతుంది అని చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని ఇక్కడ వదిలేసి మా ఫోన్ గుంజుకున్నారు. బండి తాళము, బండ్ల పైసలు ఉన్నాయి, బండి పట్టుకొని మమ్మల్ని ఇక్కడ నడి రోడ్డు మీద ఈ చీకట్లో వదిలిపెట్టిపోయింది మమ్మల్ని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకపోవడం విశేషమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వం పేదల సంక్షేమం, సమాజ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని చెప్పారు. మోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. కేంద్ర పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయని తెలిపారు. అవినీతికి తావు లేకుండా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం మోదీకి సాధ్యమైందని పేర్కొంటూ ప్రజలు మళ్లీ మోదీ నాయకత్వాన్ని ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 11 సంవత్సరాలలో అన్ని రంగాలలో కూడా అది గ్రామీణ ప్రాంతం కానీ, లేకపోతే మౌలిక వసతులు కానీ, బడుగు బలైన వర్గాల ప్రజలు కానీ, అన్ని రంగాలలో కూడా దేశం మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని వర్గాలకు న్యాయం చేయాలి, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి లక్ష్యంతో సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఆలోచన విధానంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 11 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా ₹1 అవినీతి జరిగిందని ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ, మా ప్రత్యర్థులు కానీ, లేక ఏ మీడియా కానీ ఈరోజు ఆరోపించేటువంటి పరిస్థితి లేదు. కమిట్మెంట్తో, నీతి నిజాయితీతో, ఒక సమర్థవంతమైనటువంటి పాలనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము ఈ దేశంలో అద్భుతంగా పరిపాలన చేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. యావత్ ప్రపంచ దృష్టిని ఈరోజు భారతదేశం ఆకర్షిస్తున్న విషయం. ప్రపంచమంతా కూడా అనేక విషయాలలో భారతదేశం గురించి చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నేడు మోడీ గారి నాయకత్వంలో సేవ, సుపరిపాలన, పేదలు, అణగారిన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఈరోజు 11 సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 4 సెక్టార్స్ వెల్ఫేర్ యాక్టివిటీలో 4 సెక్టార్స్ను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ఉంది. పేద ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు, ఈ 4 సెక్టార్స్ను కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, భారత్లో జరిగినటువంటి పురోగతి కారణంగా ఈరోజు భారతదేశము జపాన్ లాంటి దేశాన్ని కూడా అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం అవతరించింది.
దేశ ప్రజల సహకారంతో, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజల యొక్క సహకారంతో నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా మండిపడ్డారు. ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అనే వ్యాఖ్యలు అత్యంత అశ్లీలంగా, అవమానకరంగా ఉన్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి మాటలు ప్రజాప్రతినిధులకు తగవని, మహిళలను గౌరవించాలంటూ రోజా సూచించారు. వెంటనే ప్రజల్ని, మహిళల్ని క్షమించాలంటూ డిమాండ్ చేశారు. మహిళలను అవమానించే ఈ రకమైన వ్యాఖ్యలు తక్షణమే వెనక్కు తీసుకోవాలని కోరారు. మా నియోజకవర్గంలో కూడా ఒక చిన్న పాపని రేప్ చేసి చంపేసి పూర్తి చేస్తే దాన్ని మాయ చేయాలని ఎస్పీని అందరినీ ఇక్కడికి పంపించడం జరిగింది. గ్రామస్తులంతా తిరగబడితే ఆ రోజు మేమంతా కూడా వెళ్ళిన సందర్భం మీరు చూశారు. అప్పుడు విధిలేక అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిందే తప్ప ఇక మీదట ఇలాంటివి జరగకుండా కఠినతరంగా మరి శిక్షలు అమలు చేస్తాం, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా వదిలిపెట్టము అన్నట్టుగా ఆవిడ ముందుకు వెళ్లాల్సింది పోయి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అవుతూ పోతున్నాయి. ఈరోజు అనంతపురం విషయం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా హృదయం ద్రవించిపోతుంది. ఒక ఇంటర్ చదువుతున్న తన్మయ్య అనే గిరిజన అమ్మాయి 6 రోజుల ముందర కనిపించకుండా పోయిందని వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే, కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళని ఎంత అవమానంగా వాళ్ళు బిహేవ్ చేశారు. ఆ కేసును ఎందుకు పట్టించుకోకుండా అలా పడేయటం వల్లే 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమై దొరికింది. అలాగే మీరు చూస్తే పరిటాల సునీత గారి ఒక మహిళ, ఆవిడ నియోజకవర్గంలో ఒక మైనర్ బాలికని 14 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంటిన్యూస్ గా రేప్ చేసుకుంటూ ఉంటే సాక్షి టీవీ, సాక్షి ఛానల్ దాన్ని బయట పెట్టింది. వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈరోజు ఆ కుటుంబం మొత్తం ఆ ఊరు వదిలేసి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఆడపిల్ల ప్రాణాలు తీయటం, మానాలు తీయటం వీళ్ళకి సహజమైపోయింది. దానికి హోంమంత్రి గారు అండగా నిలబడటం అనేది సిగ్గుచేటు. ఇవన్నీ జరుగుతుంటే ఎక్కడ తమ తప్పులు బయటపడతాయో అని ఈరోజు వాళ్ళు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావటానికి ముందు మహిళలకి నేను అండగా ఉంటాను, మహిళలకి ఇబ్బందికరమైన ఏవి చేసినా ప్రభుత్వాన్ని నిలదీస్తాను, తప్పు చేసిన వారిని శిక్షిస్తానని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఈ రోజుటి వరకు నోరు తెరవలేదు. తప్పు చేసిన వారిని శిక్షించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు. అది అనంతపురం అయినా, పిఠాపురం అయినా, తిరుపతి అయినా. అమరావతిపై జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. తన మాటలకు ఆధారాలున్నాయని చెబుతూ ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియో రిలీజ్ చేశారు. పత్రికల్లో వచ్చిన కథనాలను చూపిస్తూ తన వ్యాఖ్యలకు సమర్థన ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే కృష్ణంరాజు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉండటం గమనార్హం. ఈ వ్యవహారంపై అధికార, విపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. కృష్ణంరాజు వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారాయి. మరి ఆయన మరోసారి మళ్లీ స్పందిస్తారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు అనేది ప్రభుత్వానికి కూడా తెలుసు. అయితే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా సెక్స్ వర్కర్ల సంఖ్య దేశంలోనే అగ్రస్థానం లేదా 2వ స్థానంలో ఉంది. 2024 లెక్కల ప్రకారం 1,33,000 మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లుగా జాతీయ సంస్థలే ప్రకటించాయి. అయితే నేను అమరావతిని మనం పవిత్రంగా ఉంచుకోవాలి, దేవతల రాజధాని కాదు అది మనం అంటున్నాం కాబట్టి అక్కడ ఇటువంటి సామాజిక సమస్యలుంటే వాటిని కూడా నిర్మూలించుకోవాలి అనే ఉద్దేశంతో చేసిన కామెంట్ అనేది అది దుమారంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పుడు మీకు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను. ఒకటి, ఇది వన్ ఇండియా అనే ఒక పత్రికలో వచ్చిన వార్తది. ఈ వార్త హెడ్డింగ్ ఏమిటంటే అమరావతి పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ లో వ్యభిచారం, బెజవాడ యువతల అరెస్ట్. ఇది ఆ పత్రిక ఇచ్చిన కథనం. ఆ తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ కథనం. ఇది ఈ ఎవిడెన్స్ ఏమిటంటే అమరావతి పేరుతో కొన్ని వెబ్సైట్స్ వెలిసి వాళ్ళు కాల్ గర్ల్స్ ని మీకు పంపిస్తాము అంటూ అనేక ప్రకటనలు
వెబ్సైట్లో అంటే ఆన్లైన్ ద్వారా ఇస్తున్నారు. వీటి సారాంశం ఏంటంటే బుక్కే కాల్ గర్ల్ ఇన్ అమరావతి అండ్ ఎస్కార్ట్ సర్వీస్ 24/7 ఇట్లాగనమాట. అయితే అమరావతిలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే ప్రభుత్వానికి కానీ సంబంధిత అధికారులకు కానీ ఏమీ తెలియటం లేదా? అయితే ఈ అమరావతి అనేది ఎక్కడ అమరావతి? ఆంధ్రప్రదేశ్ అమరావతి లేదా మహారాష్ట్రలో అమరావతి లేదా ఇంకో రాష్ట్రంలో అమరావతి అనేది పక్కన పెడితే, అమరావతి అనేది మనకు దేవతల రాజధానిగా భావిస్తున్నప్పుడు అమరావతి పేరుతో జరుగుతున్న ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను నివారించడానికి ప్రభుత్వాలు ఎందుకు ప్రయత్నించడం లేదు? మూడవ మీకు పేపర్ కటింగ్ ఏంటంటే, ఇది స్వయంగా సాక్షి పత్రికలో వచ్చిన వార్త. ఈ వార్త సారాంశం ఏంటంటే, రాజధాని ప్రాంతంలో హైటెక్ వ్యభిచారం కలకలం రేపుతోంది. హైటెక్ వ్యభిచారంపై పోలీసు వర్గాల నిఘా. ఇది ఎక్కడండి? ఇది రాజధాని ప్రాంతంలో. నేను చెప్పింది ఏంటి? రాజధాని పరిసర ప్రాంతాల్లోనే నేను చెప్పాను అక్కడ. తర్వాత ఇది మరో ముఖ్యమైన క్లిప్పింగ్. ఇది డక్కన్ క్రానికల్లో వచ్చింది, ఒకసారి చూడండి. అది ఈ డక్కన్ క్రానికల్ సారాంశం ఏంటంటే, ఈ పత్రిక ఇచ్చిన వ్యాస సారాంశం అంటే, అమరావతి టర్న్స్ క్యాపిటల్ ఫర్ హ్యూమన్ ట్రాఫికింగ్. అమరావతి టర్న్స్ క్యాపిటల్ ఫర్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే అమరావతి అనేది మానవ అక్రమ రవాణాకు, మానవ అక్రమం అంటే సహజంగా మహిళల గురించి, అక్రమ రవాణాకు కేంద్రంగా అనలేదండి. అఖండ 2 షూటింగ్ లో 4 డిగ్రీల చలిలో కీలక సీన్ను చిత్రీకరించిన అనుభవాన్ని నందమూరి బాలకృష్ణ పంచుకున్నారు. అందరూ జాకెట్లు ధరించి వణికిపోతున్నా తాను మాత్రం ఎలాంటి రక్షణ లేకుండా తన తండ్రి ఎన్టీఆర్ కు తలుచుకుంటూ ఆ సీన్ పూర్తి చేశారని చెప్పారు. నటుడిగా తన కట్టుబాటును ఎలాంటి పరిస్థితుల్లోనైనా పనిచేయగల శక్తిని చూపించేందుకు ఇదొక ఉదాహరణగా నిలిచిందన్నారు. బాలకృష్ణ భావోద్వేగం, తండ్రి పట్ల ఉన్న గౌరవం అభిమానులను ఆకట్టుకుంటోంది. అక్కడ -4 టెంపరేచరు. మన నాకు ఇచ్చింది ఆ పైన ఒక చిన్న ఇది కింద పంచే పని చేస్తాను, ప్యాషన్. ఇప్పుడు ఇవాళ మొన్నే జార్జియాకి వెళ్ళొచ్చాం అక్కడ షూటింగ్కి. అక్కడ -4 టెంపరేచరు. మన నాకు ఇచ్చింది ఆ పైన ఒక చిన్న ఇది కింద పంచే పైనేమో సీవ్లెస్ ఇవి ఇచ్చారు. అని నిలబడి ఉన్నాను, గాలి కొడతాం ఓ అని అందరూ జాకెట్లు వేసుకున్నాడు. అక్కడ జార్జియన్స్ కానీ మనవాళ్ళు కానీ అందరూ ఉడుకుతున్నారు. ఏంటంటే పిచ్చోళ్ళు ఏంటి బండ నేను నిలబడి ఉన్నాడు అలా అంటున్నాడు. ఆయన అలాగే నిలబడి ఉన్నారు. రండి అంటున్నారు, షార్ట్ మధ్యలో షాల్ వేసుకోండి అంటున్నారు. ఏం లేదు అక్కడ. అంతే ఆ క్యారెక్టర్. శివుడు ఆజ్ఞ లేనిదే ఒక చెమ కూడా కుట్టదంటారు. అలా ఒక ఇచ్చిన బాధ్యత అన్న నేను. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను నేను. ఎందుకంటే నాకు జన్మనిచ్చిన మా నాన్నగారి ఒక ప్రతిరూపాన్ని మీలో చూసుకుంటూ, నాలో మీరు చూసుకుంటూ, మరి యుగ పురుషుడు, అలాగే పని చేస్తాను, ప్యాషన్. ఇప్పుడు ఇవాళ మొన్నే జార్జియాకి వెళ్ళొచ్చాం అక్కడ షూటింగ్కి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. అమరావతి మహిళల అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్. సోమవారం హైదరాబాద్ లో కొమ్మినేనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మోదీ పాలనపై అవినీతి ఆరోపణలే లేవన్న కిషన్ రెడ్డి. పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని కేంద్ర మంత్రి వెల్లడి. మోదీ నేతృత్వంలో దేశ అభివృద్ధి వేగంగా సాగుతోందని అభిప్రాయం. విశాఖపట్నంలో పల్లా సింహాచలం చిత్రపటానికి ఘన నివాళులు. పాల్గొన్న మంత్రి లోకేష్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎంపీ శ్రీ భరత్. ఉత్తరాంధ్ర నేతలు, టీడీపీ నాయకులు, ఆయన సేవలను స్మరించుకున్న నేతలు. పల్లా సింహాచలం ఆత్మకు శాంతి చేకూరాలనే ఆకాంక్ష. బోనాల ఏర్పాట్లపై మంత్రుల సమీక్షా సమావేశం. పండుగను వైభవంగా నిర్వహించాలంటూ అధికారులకు ఆదేశాలు. బోనాల కోసం ఇప్పటి వరకు 20 కోట్ల విడుదల. ప్రజలకు అసౌకర్యం లేకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలంటూ సూచన.
ప్రతి బోనంపై జై తెలంగాణ రాయాలని సూచించిన ఎమ్మెల్సీ కవిత హలోకు బదులుగా జై తెలంగాణ అనే అభ్యాసం అలవర్చుకోవాలన్న పిలుపు. రాష్ట్ర అస్మితను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదంటూ వ్యాఖ్య. బస్సు ఛార్జీల పెంపుపై తెలంగాణ జాగృతి ఉద్యమానికి సిద్ధమవుతోందని వెల్లడి. సజ్జల వ్యాఖ్యలపై షర్మిల ఘాటుగా స్పందన. మహిళలను పిశాచులతో పోలుస్తారా అంటూ ఆగ్రహం. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందనే ఆరోపణ. జగన్ కు తన చెల్లి మీద కూడా మర్యాద లేదు అంటూ విమర్శ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ.